రే అరే నాకేం లేదురా ఒకటి చెప్పాలంటున్నా. ప్రతి ఒక్కడు ఉగాది వచ్చేసింది, ఇప్పుడు ఉగాది వచ్చేసింది, అందరూ జీవితం మారబోతుంది అంటారు. లైక్ ఏంది కొత్త నామ సంవత్సరం అని అంటుంటారు కదా. ఇది వింటానే ఉన్నారా నా పుట్టిన సంది? మన జీవితంలో ఏం అద్భుతాలు జరగలేదు, ఏం మారలేదు. ఏది చెప్పు. అరే ఇంత ఎదిగినావు, ఎప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడవారా? పాజిటివ్ గా సరే గాని ఇప్పుడు ఇవన్నీ కాదు. ఈ ఉగాదితో మన కష్టాలన్నీ పోయి మనం పెద్ద బిల్డింగ్లు కట్టేసి పెద్ద పెద్ద కార్లు దాంట్లో వావ్ నువ్వు అటు నేను ఇటు, అక్కడ బెన్స్ గారు ఇక్కడ ఆడి గారు బాగుందా? లేకపోతే గాల్లో మెడల్ కట్టుడు అంటే ఇదే. ఇప్పుడు వరకు జీవితంలో అద్భుతాలు జరిగి మనం తిప్పి కొడితే మన వెనకాల మన బ్యాంక్ అకౌంట్ లో 1000 రూపాయలు ఉండవు. అదొకటి కట్టి అదో బిల్డింగ్ కట్టి ఇది కట్టి అక్కడ బెంచ్ ఇక్కడ ఆడి చాలు సార్. ఉగాది నామ సంవత్సరం అంటే మారబోతుంది, కొత్త నామ సంవత్సరం హిందూస్కి మనం అనుకుంటాం. కానీ మారాలి అంటే మన జీవితంలో మార్పులేడు వస్తారా? అరే నీ జీవితంలో రాదురా, నువ్వే పెద్ద దరిద్రం. నా పక్కన ఉండకురా ప్లీజ్. నువ్వు అట్లా అంటావు, నైట్ ఫోన్ చేసి రే రారా మన దోస్తు గారు అందరూ ఇక్కడ ఉన్నారు ఆడున్నారు అంటావు. ఏం చేస్తాం, నువ్వు ఒక్కడే మరి నాకున్న దోస్తు. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? కొత్త రకంగా న్యూ టెక్నిక్స్, కొత్తగా ఆలోచించాలా. అరే ఇప్పుడు ఇవన్నీ కాదు, మనం ఈసీ చదివినాం కదరా. చదివినాం ఈసీయా సిఎస్సి కాదులే. ఓకే అయితే మన ఇద్దరం కలిసి ఒక కొత్త మెమరీ కార్డ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం రా. నీకు దండం పెడతా, ఇవన్నీ నాకు చెప్పకు. అరే నాకు చాలా నాలెడ్జ్ ఉందిరా. బిజినెస్ నేను నమ్మను, నేను జాబ్ అయితేనే చూసుకుంటాను. నీకు అరే అరే అయితే నేను చెప్పినట్టు ఫట 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 ఒక మెమరీ కార్డ్ కంపెనీ పెట్టేద్దాం. అంటే ఇప్పుడు ఉగాదికి కొత్తగా జీవితం మారాలనే చెప్తున్నాం అంతే అంతే కదరా. అయితే చెప్పు నీకు మ్యాట్లాబ్ వచ్చు కదరా? మ్యాట్లాబ్ వచ్చు, మ్యాట్లాబ్ కోడింగ్ వచ్చు. మ్యాట్లాబ్ అంటేనే కోడింగ్ రా. అట్లానా? చెప్పు. సరే అయితే ఇప్పుడు మనకి ఒక మెమరీ కార్డ్ కి వెనక గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి కదా, దాంట్లో ఎన్ని 0లు ఎన్ని 1లు ఉంటాయో నాకు చెప్పాలరా. 4 0లు 5 1లు. చూడకుండా ఎట్లా చెప్తున్నావురా? మినిమం ఉంటది రా, మనం మ్యాథ్స్ లో ఆల్ ఇండియా టాపర్ కదా. మ్యాట్లాబ్ అంటే మ్యాథ్స్ కాదు దరిద్రుడు. ఓహో సారీ. సి లెవెల్ ప్రోగ్రామింగ్. ఇక నీతో మెమరీ కార్డు పెడితే దివాళ తీయడమే. అంటే మన సరే రకంగా మారాలంటే ఉగాదికి వచ్చాము. వద్దురా కొత్త నామ సంవత్సరం లాగా ఇది ఒక సంవత్సరం అన్నట్టు. సరే ఇవన్నీ కాదు కానీ ఒక కెఫే పెడదాం రా. మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నీదే, కానీ షేర్ మాత్రం 50-50. బాలే దొరుకుతావురా. అంటే మన జీవితాలు మారాలి కదరా. నవ్వకు, నా జీవితం సంగ నాకు ఇస్తున్నావు. అప్పుడు నీ జీవితం ఏం మారుతుంది? డబ్బులన్నీ నేను పెడితే మొత్తం నువ్వు. ఇది మన ఫెస్టివల్ రా, ముందుకి వెళ్ళాలి మనం జీవితం. పదండి ముందుకు పోదాం పైకి అన్నట్టు. ఓకే ఎక్కడికి? ముందుకి. అంటే ముందుకి పోయినామంటే దాని ముందు ఒక బావి ఉంది, అక్కడ పడతాం అవసరమా? సరేలేరా, అది కాదు. పదండి ముందుకు పోదాం పైకి. ఆడ మెట్లు ఉన్నాయా? పైకి ఎక్కడం కదా మెట్లు కాదురా. ఇప్పుడు నువ్వు దేంట్లో పెద్ద స్పెషలిస్ట్? నేనా? అందరినీ బ్లఫ్ చేయడంలో పెద్ద స్పెషలిస్ట్ నువ్వు. అంటే మనిషి అన్నాక ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. అది కళాపోషణ కాదురా, దరిద్రుడే. ఓకే సరే సార్, మీలో ఏ కళాపోషణ ఉందో ఒకటి చెప్పండి. అరే యు నో వాట్, కళ అంటే నేనంటే కలరా. నాకు అసలు ఏం అర్థం కాదు, ఇంకోటి చెప్పు. అరే ఒక్కసారి అటు చూడరా. చూసినా ఏముంది? నీకేం కనిపిస్తున్నాడు రా అద్దంలోనా? ముందు బావి కనిపిస్తుంది, వెళ్ళి బావిలో దూకుతాను కనిపిస్తుంది. అరే ఆ అద్దంలో ఒక అందగాడు కనిపించట్లేదా? ఇదేం టార్చర్ రా నాయన. వచ్చినప్పుడు నేను అందగాడిని అంటే నేను బిజినెస్ అంటాడు, మన ఫెస్టివల్ వచ్చి జీవితం ముందుగా అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతాడు, చెప్పుకోవడం వరకే. ఇది ఉగాదిరా, ఎదగాలి మనం. ఇంకా సార్ ఇంకొక ఐడియా చెప్పండి సార్. సరే రేపు నేను హీరో అయిపోదాం అనుకుంటున్నా. ఇందాకదే కొంచెం బాగుందిలే, కానీ ఇది కొంచెం ఆలోచించుకోవడం కన్నా నా మైండ్ లో ఆలోచించుకోవడం కంటే నాకు ఎందుకో. అరే ఎందుకంటే మల్కాజ్గిరి నుంచి వచ్చేటప్పుడు నానన్న ఏ అన్నారు రా. నేనే రా నాని, ఎవరిని వేయాలో అర్థం కాలే, అందుకే వచ్చేసిన. నన్ను ఎవరిని వేయాలో అర్థం, నన్ను వేసేయి.
నీకు ఒక దండం రా నాయనా. ఓ ఏది నోట్లోకి వస్తే అది చేసేద్దాం ఇది చేసేద్దాం చెప్పుడు వరకే అంతే. మళ్ళీ దాని తర్వాత మనం ఏం చేస్తామని లేదు. చేయాలంటే ముందు పైసలే, ఇన్వెస్ట్మెంట్ లేదు ఏం లేదు, ఎట్లా మారుతుంది? ఏదో ఒకటి చేద్దాం లేరా, ప్రస్తుతానికి అయితే నేను హీరో అయిపోతాపా. ఇందాకదే బాగుంది, నేను పోతున్నా. తోసేయి.